త్యాగాలకు ప్రతీక ఏకలవ్యుడు. చాలా మంది ఏకలవ్యుడు రాజుల సంగతిలో చాలా మంది తెలియదు. ఒక మహారాజు అనేటువంటి ఏకలవ్యుని ఆయన యొక్క విలువిద్యను ఎవరు జయించలేదని చెప్పి ఆయన బొటనవేలు తీసేయాలని చెప్పి ద్రోణాచార్యుడు భూగర్షి నడితే ఆ బొటనవేలు ఇచ్చి అంటే త్యాగాలకు ప్రతీకరణ. అక్కడ నుంచి ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం. రాజకీయం అనేది ఒక బలవంతుని బలహీనం చేయాలంటే ఎట్లా అని కుట్రలు ఏమంటారు. రకరకాల కుట్రల్లో ఇలా ఏకలవ్యుడు బలైనటువంటి కుట్ర కూడా ఒక కుట్రగానే భావిస్తాం. ఒక పేద జాతిగా నమ్మితే ఆయన కీర్తి అంత తీసుకుపోలేదు. అంటే ఆనాటి నుంచి కొనసాగుతుంది. కనుక అది ఈ ఎరుకల జాతి ఇప్పటికి కూడా అనేక రకాలుగా అవమానాలకు గురవడం, ఇబ్బంది వారితంగా క్షీణించడం అనేది జరుగుతూ ఉంది.